చాలా కీలకమైనటువంటి శాఖలకి మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడం, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండటం మా అందరికీ కూడా ఆనందం కలిగించేదే. ఖచ్చితంగా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీరు విషయం కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, పర్యావరణాన్ని కాపాడేటువంటి శాఖ కానివ్వండి, అదేవిధంగా అటవీ శాఖ కానివ్వండి, ఇవన్నీ వారి దగ్గర ఉండటం అనేది రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వీకరించినటువంటి ఈ పదవి, ఈ శాఖ ఏదైతే జనసేన పార్టీ మూల సిద్ధాంతాలు ఉన్నాయో ఆ మూల సిద్ధాంతాలను ఆధారపడి ఉన్నటువంటి శాఖలు కనుక వీటి ద్వారా రాష్ట్రానికి సమాజానికి మంచి జరుగుతుందనేటువంటి ఆనందం మా అందరిలో ఉంది. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముందుకు వస్తుంది. సినిమాటోగ్రఫీ తరఫున మీరు ఏమేమి చేయబోతున్నారు, ఎవరికైనా సంబంధించి శాఖలకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్లో మనం సినిమాటోగ్రఫీకి సంబంధించి చేయడానికి చాలా స్కోప్ ఉంది. షూటింగ్లు ఇప్పుడు ఇక్కడ బాగా జరుగుతూ ఉంటాయి, అందమైన లొకేషన్స్ ఉండబట్టి. దాంతోపాటు ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. దానికోసమే సినిమా ఇండస్ట్రీ వారిని కూడా కోరుతున్నాం, ఇక్కడికి వచ్చి స్టూడియోలు నిర్మించండి, సరైనటువంటి సహకారం ప్రభుత్వం ఇస్తుంది, తద్వారా ఉపాధి కలుగుతుంది, అదేవిధంగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుందని ఆలోచిస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్, అసెంబ్లీ గేట్ కూడా దాటినే అన్నారు జగన్మోహన్ రెడ్డి. సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, దీన్ని అసలు ఎలా చూస్తారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పార్టీ గురించి మాట్లాడడం కూడా శుద్ధ వేస్ట్. వాళ్ళు 11 మంది ఉన్నారు, కనీసం గేటు తాకడానికి, గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. సో కందుల దుర్గేష్ గారు అయితే చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఈరోజు పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు తీసుకున్నారు. సో మాకైతే చాలా ఆనందంగా ఉంది. మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చే విధంగా సినిమాటోగ్రఫీలో మరిన్ని డెవలప్మెంట్స్ జరిగేలా ఈ హోదా ఉండబోతుంది. కాబట్టి మేము చాలా డెవలప్ చేయాలని కూడా కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ తీసుకున్న మంత్రి అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ శివరామకృష్ణతో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ నుండి.